ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు కీలక శాఖలు కమలం వద్దే. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నది. నరేంద్ర మోదీతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇప్పుడున్న 543 మంది 543 ఎంపీలలో వాటా ప్రకారంగా దాదాపు 88 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంది. సో దీంతో ఇవాళ గవర్నమెంట్ నడవడానికి ఎన్డీఏ మిత్రపక్షాల సహకారం కూడా చాలా కీలకం. బీజేపీ 240 స్థానాల వద్ద ఆగింది. మ్యాజిక్ ఫిగర్ 272కి కాస్త దూరంలో ఉంది. దాదాపు ఒక 32 సీట్ల వెనకంజలో ఉంది. దీంతో ఆ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాస్వాన్ ఇట్లాంటి కొన్ని కీలక పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మంత్రి పదవులు కూడా వాళ్ళకు కొన్ని ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి. దీంతో కొన్ని కీలక శాఖలు వాళ్ళకు పోయే అవకాశం ఉందన్న ఒక చర్చ జరిగింది. లేదు కీలక శాఖలన్నీ బీజేపీ తన వద్దే ఉంచుకునే అవకాశం ఉందట. కేంద్ర మంత్రివర్గ కూర్పు పైన ముమ్మర కసరత్తు. మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు. కూటమి పార్టీలకు 5 నుంచి 8 శాఖలు కేటాయిస్తారని సమాచారం. రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లకు కేబినెట్లో చోటు. హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయడానికి రంగం సిద్ధమైంది. వరుసగా 3వసారి విజయంతో హ్యాట్రిక్ సాధించిన ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయిస్తారు. దీనికి దేశ విదేశీ అతిథులు హాజరు కాబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధాని పగ్గాలు చేపడుతున్న ఘనత మోదీకి దక్కుతుంది. ఎన్డీఏ కూటమిలోని పక్షాలకు మంత్రివర్గ బెర్తులు ఎన్నెన్ని లభిస్తాయి? వాటిని పొందబోయేది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ కూర్పు పైన బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తమ కూటమిలోని భాగస్వాములతో చర్చిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలతో వారు మంతనాలు జరిపారు. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి కీలక శాఖలతో పాటు విద్యా, సాంస్కృతిక వంటివి బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలకు 5 నుంచి 8 శాఖల్ని కేటాయిస్తారని సమాచారం. మరి ఇందులో 4 ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 3 టీడీపీ, 1 పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏమో మరి చూడాలి. అమిత్ షా, రాజ్నాథ్లకు అవకాశం. బీజేపీ నుంచి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లకు కేబినెట్ బెర్తులు ఖాయమైనట్లే. లోక్సభ ఎన్నికల్లో నెగ్గిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజు బొమ్మాయి, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాళ్లకు మిత్రపక్షాల నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ, శ్రీకాకుళం ఎంపీ లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా వంటి రామ్నాథ్ ఠాకూర్, చిరాగ్ పాస్వాన్ ఎవరైనా రామ్ విలాస్ పాస్వాన్ పార్టీకి చెందిన ఎల్జేపీ పార్టీకి చెందిన వాళ్ళ కొడుకు అనుకుంటాను కదా. ఇలాంటి వంటి వారికి కేబినెట్ బెర్తులు లభించే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర, బీహార్లలో కూటమి కొంతమేర దెబ్బతినడంతో అక్కడ పట్టు సాధించేలా కొందరిని కేబినెట్లో చేర్చుకుంటారని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో అక్టోబర్లో, బీహార్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీలో అంతర్గతంగా ఉన్న సవాళ్లు కూడా మంత్రివర్గ కూర్పు పైన కసరత్తును మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. నడ్డాను కేబినెట్లోకి తీసుకొని పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను మరో కీలక నేతకు అప్పగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాకు ఆహ్వానం లేదు కాంగ్రెస్ అంటుంది. మోదీ ప్రమాణ వేడుక కోసం ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పారు. అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మా నేతలకు ఇంకా అందలేదు. అందిన తర్వాత ఈ విషయం పైన ఆలోచిస్తాం. కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న ఎలన్ మస్క్. సో విదేశీ నేతలు రాబోతున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే నిమిత్తం 7 దేశాల అధినేతలు ఢిల్లీకి వస్తున్నారట. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అసీఫ్ శనివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయుజ్జు, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే రాబోతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వేడుకకు 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు కాబోతున్నారు. సో దాదాపు పెద్ద ఎత్తున సెక్యూరిటీ, చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 8,000 మెంబర్స్తో మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇవాళ ఆ కార్యక్రమం జరగబోతున్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మంత్రులు ఎవరెవరు, కీలక బెర్తులు ఎవరెవరి చేతిలో ఉంటాయన్నది చాలా కీలకం. చంద్రబాబు ఆయన చేతిలో ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఆడ ఎన్డీఏ కూటమి నిలబడాలంటే, ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి, నితీష్ సహకారం కావాలి. ఆయనకు 16 వచ్చినాయి, ఆయనకు 12 వచ్చినాయి. అంటే దాదాపు 28 స్థానాలు వీళ్ళవే. సో వీళ్ళ సహకారం తప్పనిసరి. అందుకే చంద్రబాబు నాయుడికి పదవులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. మరి తెలంగాణ పరిస్థితి ఏంది?
తెలంగాణలో ఎంతమందికి ఇస్తారు? మేబీ నేను అనుకోవడం 1 or 2 తప్ప వచ్చే అవకాశం ఉండదేమో అని అనిపిస్తున్నది. 3 వస్తే గొప్ప విషయమే, చూడాలి మరి ఎట్లా ఇస్తారన్నది. అండ్ దాంతోపాటు ఒక పార్టీకి చెందిన కీలక పదవి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు.